ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా శాంతి హోమం. శ్రీవారి ఆలయం, ప్రసాద పోటు, లడ్డు పోటులలో పంచగవ్య ప్రోక్షణ. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా రోహిణి నక్షత్రోత్సవం. ఊంజల్ సేవ, ఆస్థానం కార్యక్రమాలలో పరమాత్ముని దివ్యానుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో ఆది దంపతులకు ఊంజల్ సేవ. శ్రీకాళహస్తిలో వేడుకగా మృత్యుంజయ స్వామి అభిషేకోత్సవం. ఘటోత్సవంతో పోలేరమ్మ తల్లి జాతర ప్రారంభం. భక్తుల సంబరాలతో కనువిందు చేసిన వెంకటగిరి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సోమవారం ఉదయం శాంతి హోమాన్ని వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. శ్రీవారి లడ్డు అపవిత్రం కారణంగా ఈ ప్రాయశ్చిత్త హోమాన్ని జరిపారు. అనంతరం ఆలయంలో పంచగవ్య ప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆగమ పండితులు, అర్చకులు పాల్గొన్నారు. లడ్డూ అపవిత్రం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో సోమవారం శాంతి హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించింది. లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని నివేదికలు రావడంతో టీటీడీ ఈవో జె శ్యామలరావు ఈ విషయమై అర్చకులు, ఆగమ పండితులు, పెద్దజీయర్ స్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద 3 హోమకుండాలను ఏర్పాటు చేశారు. అర్చకులు, ఆగమ పండితుల ఆధ్వర్యంలో యాగశాలలో కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, విశ్వక్సేన పూజ, సద్యో అంకురార్పణ, రక్షాబంధన పూజ, ద్రవ్యములలో ఉన్న సర్వదోషాలు తొలగించడానికి వాస్తు, పర్యగ్ని తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే యాగశాలలో ప్రాయశ్చిత్త విశేష హోమం, శాంతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం యాగశాలలోని ప్రధాన కలశాన్ని అర్చకులు శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ యాగశాల నుండి శ్రీవారి గర్భాలయం, ఉపాలయాలు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీవారి ప్రసాదాల పోటు, లడ్డూ పోటు, ఆలయ మహద్వారం నుండి దక్షిణ మాడవీధి మీదుగా ఉగ్రాణం, ప్రసాద విక్రయశాల, బూందీ తయారీ పోటు, నెయ్యి ట్యాంకర్లు, శ్రీ భూవరాహస్వామి ఆలయం, శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయాలలో కలశజలాలతో సంప్రోక్షణ చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సోమవారం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారికి ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని తిరుచి సేవ ఘనంగా జరిగింది. తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో సోమవారం రోహిణి నక్షత్రోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని బంగారు ఆభరణాలు పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఆలయంలోని అద్దాల మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పార్థసారథి స్వామివారు రుక్మిణి సత్యభామ సమేతుడై ఊంజల్ సేవలో కమనీయంగా దర్శనమిచ్చారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం వేణుగోపాల స్వామివారికి ఆస్థానం నిర్వహించారు. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి ఆస్థానం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగేశ్వర క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీ మృత్యుంజయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భాద్రపద మాసం సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం చేశారు. తరువాత శ్రీ మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, విభూది, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం ఆహ్లాదభరిత వాతావరణంలో ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఆది దంపతులకు ఊంజల్ సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి ఆలయంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, భక్తి సంకీర్తనల నడుమ సాయం సంధ్య వేళ శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు ఊంజల్ సేవలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర అమ్మవారి ఘటోత్సవంతో అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరిగే జాతర మహోత్సవాలలో తొలి రోజున చల్లని తల్లి పోలేరమ్మకు అర్చకులు విశేష ఆరాధనలు, అర్చనలు, అలంకారాలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయాన్ని చూడ చక్కటి అలంకరణలతో తీర్చిదిద్దారు. అనంతరం ఘటాలకు ప్రత్యేక పూజలు జరిపి ఘటోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడంతో జాతర ప్రారంభమైంది. డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాహలం, నృత్యాలతో ఆ ప్రాంతం సందడిగా కనువిందు చేసింది.
కామధేనువుపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్య దర్శనంతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి కామితాలను నెరవేర్చే కామధేనువు వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను మణిమయ వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి కామధేనువు వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం మిన్నంటే గణనాథుని నామస్మరణలు, కళా ప్రదర్శనలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ కాణిపాకం పురవీధుల్లో శ్రీ వరసిద్ధి వినాయకుని వాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. స్వర్ణ పుష్పార్చన సేవలో అప్పన్న దివ్య దర్శనం భక్తులను పరవశులం చేసింది. సింహాచలం శ్రీ వరాహ నరసింహ స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి గర్భాలయం నుండి స్వర్ణ పుష్పాలను మేళతాళాలతో ఊరేగించారు. ఆపై కళ్యాణోత్సవ మండపంలో ఉభయ దేవేరుల సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు స్వర్ణ పుష్పార్చన సేవ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. కాకినాడ జిల్లా అన్నవరంలో రత్నగిరిపై వేంచేసిన అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఉత్సవ కాంతుల్లో పరిమళించింది. మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు టేకు రథోత్సవం వేడుకగా జరిగింది. అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా టేకు రథంపై కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం కళా ప్రదర్శనలు, భక్తుల సత్యదేవాయ నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు రథోత్సవం కోలాహలంగా జరిగింది. రత్నగిరి వాస రావయ్య రావయ్య వైరి ముడి భూష రావయ్య అన్నవరమయ్య ఈ జన్మలో మాకు ఉన్నవరం నీవయ్య. అనంతరం నిత్య కళ్యాణోత్సవం మండపంలో అనంతలక్ష్మి సమేత శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామివార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. రావయ్య వైరి ముడి భూష రావయ్య అన్నవరమయ్య ఈ జన్మలో మాకు ఉన్నవరం నీవయ్య రావయ్య రావయ్య రత్నగిరి వాస. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం చల్లవారిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రాంగణంలో చూడ చక్కటి వేదికను ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి కొలువుతీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవంలో సేవించి తన్మయులయ్యారు. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలోని త్రికూట దేవాలయం సన్నిధిలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి గరిక పూజలు కనుల పండుగ జరిగాయి. నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం అర్చకులు గణనాథునికి పూలమాలలతో చక్కగా అలంకరణ చేశారు. తరువాత అష్టోత్తర శతనామావళి పఠనం చేస్తూ లంబోదరునికి గరిక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. విశాఖ మహానగరం గాజువాకలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాదేవునికి రుద్రాభిషేకం కనుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, గంధం, శుద్ధ జలాలతో అభిషేకం జరిపి మంగళహారతులను సమర్పించారు. ఆపై లింగాష్టకాలను పఠనం చేస్తూ పరమశివునికి బిల్వదలార్చన జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కడప నగరం మోచంపేటలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ పూజలు జరిపారు. ఆ తర్వాత శుద్ధ జలాలు, పంచామృతాలు, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేసి చక్కటి అలంకరణతో హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ అన్నపూర్ణాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. చంద్రకిరీట పన్నగభూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర కైలాసవాస కావుమో పురహర నందివాహన నమో 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 నమో. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన గోవింద క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి నిత్య పూజలను నిర్వహించిన అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు. ఆపై స్వామివారికి అష్టోత్తర శతనామావళి సహితంగా ప్రత్యేక పూజలు జరిపి లడ్డు, పొంగళి, ఫలాలను నైవేద్యంగా సమర్పించారు. ఛత్ర చామర వింజామర సేవలు జరిపి హారతులు సమర్పించారు.
భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలో స్వయంభూగా నెలవైన శ్రీ భోగేశ్వర స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. భాద్రపద మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు పరమశివునికి నిత్యారాధనలు జరిపారు. ఆపై భక్తులచే భోళాశంకరుడైన పరమశివునికి అభిషేకాన్ని జరిపి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోస్టల్ కాలనీలో వెంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కృత్తికా నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. భక్తులు ముందుగా ఆలయంలోని రావి చెట్టు మొదలలో ప్రతిష్ఠించిన జంట నాగులకు అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలో భక్తులు సంకల్పపూర్వకంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనకాపల్లి జిల్లా గవరపాలెంలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రాట మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో రాటకు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. అనంతరం ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ సుముహూర్త సమయంలో రాటను నిలిపి హారతులు అందజేశారు. ఆపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలువై పూజలు అందుకుంటున్న తల్లి శ్రీ ముత్యాలమ్మవారు. అమ్మవారికి భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలను తీసుకొచ్చి సమర్పించారు. డప్పు నృత్యాలు, జానపద కళారూపాలతో కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు తమ పిల్లపాపలను చల్లంగా చూడమ్మ తల్లి అని వేడుకుంటూ అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.